అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక దారలుగా కారిన రక్తం, వరదలుగా కారిన కన్నీళ్లు. మొదటి భాగం. రాత్రి 9 గంటలు దాటింది. వీధిలో జనం లేరు. బజారు వీధి కాదు. 30 ఏళ్ల అతను ఒక ట్రంకు పెట్టె పట్టుకుని ఒక చిన్న బంగళా ముందు ఆగి ఇల్లు అదేనని నిశ్చయించుకుని గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆల్సేషియన్ కుక్క బొయ్యిమన్నది. ఆగాడు అతను. తలుపు తెరుచుకుని నల్లగా లావుగా ఉన్న 50 ఏళ్ల అతను ఎవరు అని అరిచాడు. నేను సత్యాన్ని. కుక్క అరుపు కన్నా ఎక్కువ బిగ్గరగా అరిచాడు. నువ్వా అంటూ ఏయ్ ఊరుకో అని కుక్కను గదమాయించి రా కట్టేసే ఉన్నదిలే అన్నాడు అతను. సత్యం ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. హాల్లో 2 యువతులు టీవీ చూస్తున్నారు. ఒక యువతికి 20 ఏళ్ళు, రెండో యువతికి 25. సత్యాన్ని చూడగానే ఇద్దరూ లేచి లోపల ఇంకొక గదిలోనికి వెళ్ళిపోయారు. దెయ్యాన్ని చూసినట్లు వాళ్ళిద్దరూ నన్ను చూసి ఎందుకలా బెదిరి వెళ్ళిపోయారు అడిగాడు సత్యం. బట్టలు వైఖరి పల్లెటూరి వాడివిగా ఉన్నా నిన్ను చూడగానే బెదరక పువ్వులు పళ్ళు ఇచ్చి నిన్ను సత్కరిస్తారనుకున్నావా అడిగాడు ఆ వృద్ధుడు. మీరు చేస్తున్నది ఏదీ న్యాయంగా లేదు. మీరే ఆలోచించండి. సుమిత్రకి సినిమాలంటే పిచ్చి. మీరు మా ఊరు వచ్చినప్పుడు దూరపు బంధువుగా మా ఇంట్లో దిగి సుమిత్రని సినిమాలో చేర్పిస్తానని ఆశపెట్టారు. అదంతా పాత కథ. ఇప్పుడెందుకొచ్చావు అడిగాడు పుండరీకాక్షయ్య అనే ఆ వృద్ధుడు. నా భార్యని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను. అంతేకాదు, మీకు ఇచ్చిన 10,000 రూపాయల రొక్కం, 25,000 రూపాయల నగలు మీ నుంచి తీసుకోవటానికి వచ్చాను. సుమిత్ర రాసిన ఉత్తరాలు ఉన్నాయి సాక్ష్యంగా. సుమిత్ర రానంటే అడిగాడు పుండరీకాక్షయ్య. వకీలుతో మాట్లాడాను. రెస్టరేషన్ ఆఫ్ కన్జుగల్ రైట్స్ అనే ఒక చట్టం ఉంది. కోర్టుకు వెళితే మీ బండారం బయటపడుతుంది అన్నాడు సత్యం. అలాగా అని తెల్లబడుతున్న మీసాలు సర్దుకుని పుండరీకాక్షయ్య సుమిత్ర సుమిత్ర అని కేకేశాడు. లోపల నుంచి సుమిత్ర హాల్లోనికి వచ్చింది. మీ ఆయన నిన్ను ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. నువ్వు అతను కూడా వెళ్ళకపోతే కోర్టుకు వెళ్ళి అందర్నీ రచ్చకి ఈడుస్తానంటున్నాడు అన్నాడు. సుమిత్ర సత్యాన్ని యగాదిగా చూసింది. నాకు పల్లెటూరికి రావాలని లేదు. అక్కడ నేను ఉండలేను అన్నది. పల్లెటూరులో ఉండటం ఇష్టం లేకపోతే ఈ ఊళ్ళోనే ఉందాం. మనకి డబ్బుకి కొదవలేదు. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటపడి మళ్ళీ నాతో అంటున్నాడు. చూడు సత్యం, వరసకి నేను నీకు మేనమామని అవుతాను. నీ భార్యని ఎవరూ బలవంతంగా ఇక్కడ అట్టే పెట్టలేదు. నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళు అన్నాడు పుండరీకాక్షయ్య. సుమిత్ర పెట్టె సర్దుకో వెళదాం అన్నాడు. ఇప్పుడా? ఈ రాత్రా అడిగింది సుమిత్ర ఆశ్చర్యంతో. అవును, ఈ రాత్రికి ఏ హోటల్లోనో ఉందాం. రేపు ఎక్కడికి వెళ్ళవలసినది ఆలోచిద్దాం అన్నాడు సత్యం. నా నగలు అంటోంది. అన్నీ బ్యాంకులో పెట్టాను. రేపు తీసుకుని ఇస్తాను. మీ 10,000 రొక్కం మాత్రం ఇవ్వలేను. సుమిత్రిని సినిమాలో చేర్పించేందుకు మేకప్లకి స్టిల్స్కి అలా ఖర్చయిపోయింది ఈ 6 నెలల్లో అన్నాడు పుండరీకాక్షయ్య. వెధవ 10,000 పోతే పోయాయి. రేపొద్దున్న నగలు తెచ్చి ఇయ్యి. పద అన్నాడు సత్యం. అంతలో వంట ఇంట్లోంచి కనకమ్మ, పుండరీకాక్షయ్య భార్య, వచ్చింది. వంట ఇంట్లోంచి అంతా విన్నాను. అబ్బాయి, సుమిత్రిని తీసుకుని వెళ్ళు. కానీ ఈ రాత్రికి రాత్రి ఏ హోటల్లోనో ఉండవలసిన కర్మ ఏమిటని? ఇంత ఇల్లుండగా భోజనం చేసి రేపొద్దున్నే వెళ్ళవచ్చు అన్నది. అంతవరకు మౌనంగా ఉన్న జయశ్రీ, అవును, ఈ రాత్రికి ఉండండి అన్నది. సత్యం నవ్వి, నమస్కారమండి సినిమా తారగారు. సామాన్యులతో మీరు మాట్లాడతారా అడిగాడు వ్యంగ్యంగా. ఏదో 4 సినిమాలలో నటించినంత మాత్రాన నాకు అంత గర్వం రాలేదు. ఆస్తిగలవాడివని నీకే గర్వం అన్నది జయశ్రీ నవ్వుతూ చనువుగా. వడ్డించేశాను, భోజనాలకి రండి అని కేకవేసింది కనకమ్మ. ఇంకా తెల్లవారలేదు. బజర్ చప్పుడైంది. రాజు వెళ్ళి తలుపు తీశాడు. యుగంధర్ గారు, డిటెక్టివ్ గొడిగాడు బయట వసారాలో నిలుచున్న మనిషి. అవును, ఇదే ఇల్లు అన్నాడు రాజు. ఆ వచ్చిన మనిషి చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళి ఆటోకి డబ్బులు ఇచ్చి వచ్చి యుగంధర్ గారిని వెంటనే కలుసుకోవాలి అన్నాడు. నేను యుగంధర్ గారి అసిస్టెంట్ రాజుని. విషయం ఏమిటో చెప్పండి. వకీలు స్వామినాథన్ గారి దగ్గరికి వెళితే ఆయన సివిల్ కేసులు తప్ప క్రిమినల్ కేసుల్లో పాల్గొననని
నా విషయం విన్నాక క్రిమినల్ లాయర్ కన్నా నాకు డిటెక్టివ్ సహాయమే కావాలని చెప్పి ఈ చిరునామా ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించారు అన్నాడు. రండి అన్నాడు రాజు. యుగంధర్ అప్పటికే నిద్రలేచి కన్సల్టింగ్ రూమ్లో ఏదో వ్రాసుకుంటున్నాడు. నా పేరు సత్యం. కూర్చోండి. మీ సహాయం కావాలి. దేనికి అడిగాడు యుగంధర్. హత్య కేసు. ఒక హత్య కాదు, 2 హత్యలు ఒకేసారి. ఎవరు చేశారు? ఎవరు చేశారో నాకు తెలియదు. నా మీదికి తోసేస్తారని భయం వేసి వచ్చాను. మీరు నిర్దోషులా అడిగాడు యుగంధర్. సత్యం తల ఊపాడు. నిర్దోషి అయితే నాకు వివరాలు చెప్పండి, లేదా వద్దు. మీకు సహాయం చేసే బదులు మీకు శిక్ష పడేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు యుగంధర్. నేను నిర్దోషినే. మీకు ఎంత ఫీజు అయినా. ఫీజు విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు అసలు విషయం ఏమిటో చెప్పండి అన్నాడు యుగంధర్. అరగంట పట్టింది సత్యం వివరంగా అంతా చెప్పటానికి. మీరు పొరపాటు చేశారు. ఇలా పారిపోయి వచ్చి ఉండకూడదు. పారిపోతే పోలీసులకు అనుమానం ఎక్కువ అవుతుంది. ముందు పోలీసులకి మిమ్మల్ని అప్పచెపుతాను, తర్వాత మీ నిర్దోషిత్వాన్ని రుజువు చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు యుగంధర్ టెలిఫోన్ తీస్తూ. ఆ ఇంటి ముందు పోలీస్ వ్యాన్లు, అంబులెన్స్, పత్రికా ప్రతినిధుల కార్లు, స్కూటర్లు, పోలీసులు కాక 4 వీధుల్లో నుంచి వచ్చి నిలుచున్న జనం ఉన్నారు. క్రైమ్ చేసి ఆ ఇంట్లోంచి బయటికి రాగానే పత్రికా ప్రతినిధులు ఆయన్ని చుట్టేశారు. ఇప్పుడు ఏమీ చెప్పలేను. చాలా ఘాతుకమైన 2 హత్యలు. ఇంకొక 10 నిమిషాల తర్వాత ఫింగర్ ప్రింట్స్ నిపుణులు, ఫోటోగ్రాఫర్ల పని పూర్తయిన తర్వాత మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వమని చెప్పాను అన్నాడు. హత్యకి కారణం అడిగాడు ఒక రిపోర్టర్. ఇప్పుడేమీ చెప్పలేను. ఇంకా దర్యాప్తు ప్రారంభించనే లేదు అన్నాడు. కాసేపట్లో ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వచ్చి, పత్రికల వారు రావచ్చు. జడుసుకునేవాళ్ళు, గుండె బలహీనంగా ఉన్నవారు దయచేసి రావద్దు అన్నాడు. పత్రికల వాళ్ళు వాళ్ళ కెమెరాలు సర్దుకుని లోపలికి పరిగెత్తారు. హాలులో ఏ వస్తువు చెక్కు చెదరలేదు. లోపల నుంచి ఎక్కడి నుంచో ఏడుపులు వినిపిస్తున్నాయి. ఇటు రండి అన్నాడు స్వరాజ్యరావు. అది పడకగది. పడకగదిలో 2 మంచాలు ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఉన్నాయి. ఒక అద్దం బీరువా, ఒక పక్క ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఇంకో మంచం. ఆ మంచం మీద 2 శవాలు వివస్త్రలై పూర్తిగా ఒంటి మీద నూలుపోగు కూడా లేదు. ఆ 2 శవాలకి మెళ్ళో దండలు, ఒక స్త్రీకి మంగళసూత్రం, చెవులకు దిద్దులు, జుట్టు వదులుగా ఉంది ఇద్దరికి. ఆ 2 శవాలు వెలకిల్లా ఉన్నాయి. ఒక శవం మెడ నరికి ఉంది. అంతేకాదు, పొట్టలో 2 గాయాలు. రక్తం ఆ 2 గాయాలలోంచి తెగిన మెడలోంచి దారలుగా కారి ఉంది. 2వ శవం ఇంకా ఘాతుకంగా హత్య చేయబడి ఉంది. మెడ నరకడమే కాదు, మొహాన్ని చెక్కేసినట్లు ఎర్రగా ఉంది. రక్తం వక్షస్థలంలో 2 చోట్ల గాయాలు. రక్తం వరదలుగా కారి ఉండాలి. పరుపంతా రక్తం. అంతేకాదు, గోడల మీద కూడా రక్తం, మంచం మీద కూడా రక్తం, నేలంతా రక్తం. దారలుగా కారిన రక్తం కాదు, వరదలుగా కారిన రక్తం అన్నాడు ఒక రిపోర్టర్. ఫోటో తీస్తున్న ఒక రిపోర్టర్కు కడుపులో తిప్పి తల తిరిగి కెమెరా అతని చేతుల్లోంచి క్రింద పడిపోయింది. క్విక్, త్వరగా బయటికి రండి, ఇక మాకు పనుంది అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. పత్రికా ప్రతినిధులు బయటికి వచ్చారు. అవతలికి వచ్చాక లోపల నుంచి బిగ్గరగా వినవస్తున్నాయి ఏడుపులు. ఒక రిపోర్టర్ స్వరాజ్యరావుని ప్రశ్నార్థకంగా చూశాడు. మీ ఇష్టం అన్నట్లు స్వరాజ్యరావు తల ఊపాడు. పత్రికల వాళ్ళు లోపలికి వెళ్లారు. 50 ఏళ్ల పుండరీకాక్షయ్య, అతని భార్య కనకమ్మ బోరున ఏడుస్తున్నారు. గోడకి తల వేసి బాదుకుంటోంది కనకమ్మ. పుండరీకాక్షయ్య చిన్నపిల్లాడి మల్లే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వాళ్ళవి కన్నీళ్లు కావు, దారలుగా కారుతున్న నీళ్లు. వెళ్ళిపోయావా తల్లి? ఎవడమ్మా ఆ ఘాతకుడు? అరుస్తున్నాడు పుండరీకాక్షయ్య. పెద్దగా వెలుగులోనికి రాకపోయినా, మొదటి శ్రేణి తార కాకపోయినా, కొంత పేరు తెచ్చుకున్న సినిమా తార జయశ్రీ. ఎక్కడ హత్య జరిగినా పత్రికల వారికి అది న్యూస్ వాల్యూ. పేరు ప్రఖ్యాతలున్నవారు హత్య చేయబడ్డా, హత్య కేసులో ఇరుక్కున్నా అది మరీ న్యూస్ వాల్యూ. అప్పుడే పత్రికల వాళ్ళు ఆ హత్య కేసుకి పేరు పెట్టేశారు. దారలుగా కారిన రక్తం, వరదలుగా కారిన కన్నీరు అని ఒక పత్రిక అతను అంటే, కాదు, వరదలుగా కారిన రక్తం, దారలుగా కారిన కన్నీరు అన్నాడు ఇంకొక పత్రికా విలేకరి.
జయశ్రీ సుమిత్రల కేసులో ఈ సత్యం అనుమానితుడో కాదో నాకు తెలియదు. నా వద్దకు వచ్చాడు. ముందు మీ వద్దకు వెళ్ళమన్నాను. బెదిరి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడేమోనని నేనే స్వయంగా తీసుకువచ్చాను అన్నాడు యుగంధర్ సత్యాన్ని క్రైమ్ ఏసీకి పరిచయం చేస్తూ. జయశ్రీ సుమిత్రల కేసులో ఇతను ఈ సత్యం అనుమానితుడో కాదో నాకు తెలియదు. నా వద్దకు వచ్చాడు. ముందు మీ వద్దకు వెళ్ళమన్నాను. బెదిరి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడేమోనని నేనే తీసుకువచ్చాను అన్నాడు యుగంధర్ సత్యాన్ని క్రైమ్స్ ఏసీకి పరిచయం చేస్తూ. అనుమానితుడో కాడో ఇంకా చెప్పలేము, కానీ ఇతని కోసమే వెతుకుతున్నాము. థ్యాంక్స్ యుగంధర్, మీతో ఏమైనా చెప్పాడా అడిగాడు ఏసీ. యుగంధర్ నవ్వి, అది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అన్నాడు. సారీ అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని పిలిచి ఇతని ఇంటరాగేషన్కి తీసుకువెళ్ళు అన్నాడు ఏసీ. మీకు అభ్యంతరం లేకపోతే అంటున్నాడు యుగంధర్. నోనో, అభ్యంతరం దేనికి? పత్రికల వారినే వెళ్ళనిచ్చాను. మీరు నిరభ్యంతరంగా వెళ్ళండి అన్నాడు ఏసీ. యుగంధరు రాజు లోపలికి వెళ్లారు. ఇంకా హాల్లోనికి వెళ్ళకముందే లోపల నుంచి పెద్ద ఏడుపులు వినిపిస్తున్నాయి. హాల్లో చాలా హడావిడిగా తిరుగుతున్నారు ఫోటోగ్రాఫర్స్, పత్రికా రిపోర్టర్స్, వేలిముద్రలు సేకరించేవారు. అందరూ ఫోటోలు తీస్తున్నారు. యుగంధర్ రాగానే క్షణం పాటు నిశ్శబ్దం. పత్రికల వాళ్ళందరూ యుగంధర్ని గుర్తుపెట్టి యుగంధర్ని చుట్టేశారు. క్షమించాలి, ఈ కేసు గురించి నాకేమీ తెలియదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు యుగంధర్. యుగంధర్ రాజులకు తోవ ఇచ్చారు. హత్య జరిగిన గది గుమ్మం దగ్గర నిలబడి చూశారు ఆ ఇద్దరు డిటెక్టివ్లు. ఒక మనిషిని ఇంకొక మనిషి చంపాలంటే చాలా విధానాలున్నాయి. హత్య చేయదలుచుకున్న మనిషికి అందుబాటులో వీలుగా ఉండే ఆయుధాన్నో ఇంకో విధానాన్నో ఉపయోగిస్తాడు. కానీ అని ఆగాడు. ఈ ఇద్దరి స్త్రీల మీద విపరీతమైన కసి, ద్వేషము ఉండి ఉండాలి హంతకుడికి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ లేచినట్లు కానీ ఎదురు తిరిగినట్లు కానీ సూచనలు లేవు. కానీ అన్ని విధాలా అన్ని చోట్ల కత్తితో పడవటమే కాక వాళ్ల రక్తాన్ని హంతకుడే గోడకు పులిమాడు. వాళ్ల రక్తం చూసి ఆ మనిషి చాలా సంతోషంతో గంతులు వేసి ఉండాలి. దారలుగా రక్తం అన్నాడు రాజు. కాదు, వరదలైన రక్తం అన్నాడు యుగంధర్. మీ ఇష్టం. దారలుగా కానీ వరదలుగా కానీ ఎంతో రక్తం కారింది. వీళ్ళని ఇంత కర్కోటకంగా పొడుస్తున్నప్పుడు ఈ స్త్రీలు ఎందుకు అరవలేదు, ఎందుకు గొడవ చేయలేదు? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజు. మనం ఇక్కడ చేయవలసింది ఏమీ లేదు, పద అన్నాడు యుగంధర్. మీరు ఎవరి తరపున అడిగాడు ఒక విలేకరి. నో స్టేట్మెంట్ అన్నాడు యుగంధర్. యుగంధర్ బల్ల మీద టెలిఫోన్ మోగింది. హలో అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. సత్యం మా ప్రశ్నలకి జవాబులు చెప్పటం లేదు. మీ సమక్షంలో కానీ చెప్పడట అన్నాడు. సరే, నేను వస్తున్నాను అన్నాడు యుగంధర్. క్రైమ్ బ్రాంచ్కి చేరుకున్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గదిలో సత్యం ఇన్స్పెక్టర్కి ఎదురుగా కూర్చుని ఉన్నాడు. రండి యుగంధర్, మీకోసమే కాచుకున్నాము అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపి సత్యాన్ని చూసి, మిస్టర్ సత్యం, మీకు ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు నిరపరాధి అయితే జరిగింది విపులంగా నిజం పూర్తిగా ఇన్స్పెక్టర్కి చెప్పండి. నిజం చెప్పడం వల్ల ఇబ్బంది ఏమీ రాదు. అబద్ధం చెబితేనే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి ఇంకా ఎన్నో అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది అన్నాడు. నేను నిజమే చెబుతాను, మీరు కూడా ఉంటే అన్నాడు సత్యం. వచ్చానుగా, చెప్పండి అన్నాడు యుగంధర్. నా పూర్తి పేరు పట్నాల సత్యం. అసలు ఊరు రాజమండ్రి వద్ద ఉన్న రామచంద్రాపురం. నేను బిఏ చదువుకున్నాను. నాకు బాగా ఆస్తి ఉంది. తల్లి, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు ఇంకా చిన్నవాడు. పెద్దవాడైతే ఆస్తిలో సగం ఇవ్వాలి. కాకినాడలో కాలేజీలో స్నేహం అయింది నాకు సుమిత్రతో. సుమిత్రని ప్రేమించాను. వాళ్ళ ఊరు మా ఊరికి దగ్గర ఊరే. సుమిత్ర తల్లిదండ్రుల అభ్యంతరం చెప్పలేదు. ఇంటర్ చదువుతూ సుమిత్ర చదువు మానేసింది. మాకు పెళ్ళయింది. హాయిగా ఉంటున్నాము. సుమిత్రకి సినిమాలంటే పిచ్చి. కొత్త సినిమా వచ్చిందంటే రాజమండ్రికో కాకినాడకో వెళ్ళాలనేది చూసేందుకు. అంత పిచ్చి. మా దూరపు బంధువు అయిన పొండరీకాక్షయ్య మా ఇంటికి ఒకరోజు వచ్చాడు. దాదాపు వారం రోజులు మా ఇంట్లో ఉన్నాడు. దాదాపు ఆ వారం రోజులు నేను పనుల మీద రాజమండ్రికి వెళ్ళవలసి వచ్చింది. వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి సుమిత్ర ఇంట్లో లేదు. పుండరీకాక్షయ్య లేడు.
సుమిత్ర నాకు ఒక ఉత్తరం రాసిపెట్టింది. పుండరీకాక్షయ్యకి సినిమా ప్రొడ్యూసర్స్, నటీనటులు బాగా పరిచయమని, తనని సినిమాల్లో చేర్పిస్తానన్నాడని, అతనితో మద్రాసుకు వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని వ్రాసింది. ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. తర్వాత అనవసరంగా అల్లరి ఎందుకు అని పుండరీకాక్షయ్య మద్రాసులో ఎక్కడ ఉంటాడో తెలుసుకోవటం కష్టం కాదనుకుని నేనే స్వయంగా ఈ ఊరికి వచ్చాను. ఇదంతా 1 సంవత్సరం క్రితం జరిగిన కథ అని బల్ల మీద ఉన్న గ్లాసుడు మంచినీళ్లు తాగి మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు. సుమిత్ర నగలతో దాదాపు 25,000 రూపాయల నగలతో వెళ్ళిపోయింది. నాకు ఆ నగల విషయం కాదు, సుమిత్ర విషయం బెంగ. మద్రాసులో సుమిత్ర ఫోటో తీసుకుని అన్ని సినిమా కంపెనీలకు వెళ్ళి అడిగాను, అటువంటి మనిషి వచ్చిందా అని. ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. కానీ అదృష్టవశాత్తు ఒక రోజున పాండీ బజారులో పుండరీకాక్షయ్య కనిపించాడు. అతన్ని నేను అటకాయించలేదు. అతనికి తెలియకుండా అతన్ని వెంబడించాను. తిరుమూర్తి రోడ్లో ఉన్న ఒక చిన్న ఇల్లు, చిన్నదైన విడిగా ఉన్న ఒక బంగళాలోనికి వెళ్ళాడు. 5 నిమిషాలు దూరంగా అక్కడే నిలుచుని ఉన్నాను. ఏదో పారేయటానికి సుమిత్ర వసారాలోనికి వచ్చింది. సుమిత్ర ఆ ఇంట్లో ఉన్నదని నిశ్చయించుకున్న తర్వాత లోపలికి వెళ్ళాను. పుండరీకాక్షయ్య, అతని భార్య ప్రోత్సాహం వల్లే సుమిత్ర నన్ను ఎదిరించింది. నాతో రాను అన్నది. తనకు సినిమాలలో తప్పకుండా అవకాశం దొరుకుతుందని, సినిమా తార అవుతానని చెప్పింది. తను తెచ్చుకున్న నగలు తనకి పుట్టింటివారు పెట్టినవి కనుక వాటి మీద తనకేమీ హక్కు లేదన్నది. ఎంత నచ్చ చెప్పినా వినలేదు. పుండరీకాక్షయ్య వచ్చాడు. నా అనుమతి లేనిదే తనతో రావద్దని, తను సుమిత్రకి ఎంత చెప్పినా వినలేదని, సుమిత్రని సినిమాకి పనికిరాదని ఒప్పించి 1 నెల రోజుల్లోపున నాతో పంపించేస్తానని పుండరీకాక్షయ్య వాగ్దానం చేశాడు నాకు. అయితే సుమిత్రని అలా ఒప్పించేందుకు కొన్ని స్టిల్స్ తీయాలని, 2-3 సినిమాల కంపెనీలకి తీసుకువెళ్ళి వాళ్ల చేత సుమిత్ర సినిమాకి పనికిరాదని చెప్పించాలని, దానికి డబ్బు అవుతుందని, ఒక 10,000 రూపాయలు ఇస్తే సుమిత్రకి సినిమా పిచ్చి పోగొట్టి నాతో పంపిస్తానని అన్నాడు. నేను దిగిన హోటల్కి తీసుకువెళ్ళి 10,000 రూపాయలు పుండరీకాక్షయ్యకి ఇచ్చాను. నెల రోజుల తర్వాత రమ్మన్నాడు నన్ను. నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. సుమిత్ర అదే పాట, నేను రాను అంటోంది. వెళ్ళమని పుండరీకాక్షయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు. పుండరీకాక్షయ్యను అడిగితే బదులు చెప్పడు. సుమిత్రే కాక ఈ ఇంట్లో వయసులో ఉన్న ఇంకొక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి పేరు జయశ్రీ. ఆ అమ్మాయి వాళ్ళ కూతురని, సినిమాలలో చేర్పించామని, అప్పుడే పేరు కూడా వచ్చిందని చెప్పాడు పుండరీకాక్షయ్య. ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. జయశ్రీ అనే అమ్మాయి బావా అని పిలిచి చాలా మర్యాద చేసింది నాకు. అయితే ఏం ప్రయోజనం? సుమిత్ర రానంటే రానన్నది, మొండికేసింది. మళ్ళీ వెళ్ళిపోయాను. పుండరీకాక్షయ్య నన్ను మోసం చేసి 10,000 కాజేశాడు. సుమిత్ర నగలు ఏం చేశాడో తెలియదు. అంతేకాక తన కూతుర్ని సినిమాలలో చేర్పించాడు. సుమిత్రకి మాత్రం అవకాశం కల్పించలేదు. ఏం మోసం చేస్తున్నాడో మండిపోయాను. కానీ ఏం చేయను? ఒక 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి మద్రాసుకు వచ్చి ఒక వకీల్ని కలుసుకున్నాను. ఆయనకి వివరాలన్నీ చెబితే రెస్టరేషన్ ఆఫ్ కన్జుగల్ రైట్స్ అనే చట్టం ప్రకారం నా భార్యను నేను తీసుకుని వెళ్ళే అధికారం ఉందని చెప్పాడు. ఆ కేసు దాఖలు చేయమన్నాను. దాఖలు చేశాడు. రెస్పాండెంట్గా పుండరీకాక్షయ్యను పేర్కొన్నాడు. పుండరీకాక్షయ్య కోర్టుకు రానేలేదు. కోర్టులో జడ్జు కేసు అంతా విని సానుభూతితో ఆర్డర్స్ ఇచ్చాడు రెస్టరేషన్ ఆఫ్ కన్జుగల్ రైట్స్కి. ఆ రాత్రే నేను మళ్ళీ పుండరీకాక్షయ్య ఇంటికి వెళ్ళాను అని సత్యం మౌనంగా ఉండిపోయాడు. తర్వాత అసలు విషయం చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్. పుండరీకాక్షయ్యని బెదిరించాను. సుమిత్ర పల్లెటూరికి రానంటే పట్నంలోనే ఉండవచ్చునని రమ్మన్నాను. సుమిత్ర మనసు మారింది, వస్తానన్నది. సుమిత్ర పుండరీకాక్షయ్యని నగలు ఇవ్వమని కోరింది. పుండరీకాక్షయ్య నగలు బ్యాంకులో పెట్టానని, మర్నాడు బ్యాంకులో నుంచి తీసి ఇస్తానని, నేనిచ్చిన 10,000 ఖర్చయిపోయాయని, తర్వాత ఇస్తానని చెప్పాడు. వెధవ 10,000 పోతే పోయాయి అని సుమిత్రని వెంటనే రమ్మన్నాను. కానీ ఎక్కడో హోటల్లో ఎందుకు, ఆ రాత్రి అక్కడ ఉండమని, వైరం ఎందుకు అని చెప్పాడు. మర్నాడు వెళ్ళవచ్చును అన్నాడు పుండరీకాక్షయ్య. సరేనన్నాను. ఆ రాత్రికి అక్కడ పడుకున్నాను. అక్కడ అంటే ఎక్కడా? మీరు సుమిత్ర? లేదు, నాకు హాల్లో నేల మీద పరుపు వేశాడు. సుమిత్ర?
సుమిత్ర, జయశ్రీ అవతల పడక గదిలో పడుకున్నారు. పుండరీకాక్షయ్య ఆయన భార్య? అడిగాడు ఇన్స్పెక్టర్. పుండరీకాక్షయ్య భార్య కనకమ్మ వంట ఇంట్లో పడుకున్నది. పుండరీకాక్షయ్య సుమిత్ర, జయశ్రీల పడకగది ముందు చాప వేసుకుని పడుకున్నాడు. అన్నాడు యుగంధర్. ఎందుకు మెలకువ వచ్చిందో నాకు తెలియదు. ఇంకా తెల్లవారక ముందే మెలకువ వచ్చింది. లేచి కూర్చున్నాను. హాలులో దీపం లేదు. పడకగది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. గదిలో ఉన్న బెడ్రూమ్ దీపం వెలుగు కొద్దిగా హాల్లో పడుతుంది. గది ముందు పడుకున్న పుండరీకాక్షయ్య పడుకుని లేడు. చేతి గడియారం చూసుకున్నాను. దాదాపు 5 గంటలు కావస్తున్నది. సుమిత్రని నిద్రలేపుదామని అనుకుంటూ పడక గదిలోనికి వెళ్ళాను. ఆ సన్నని వెలుగులో స్పష్టంగా ఏమీ కనిపించలేదు. మంచం దగ్గరికి వెళితే 2 స్త్రీలు ఒకరినొకరు కావలించుకుని పడుకున్నట్లు కనిపించారు. సుమిత్ర అని స్పష్టంగా కనిపించకపోయినా కాస్త లావుగా ఉంది కనుక సుమిత్రే అయి ఉండాలి అని వీపు తట్టాను. మునివేళ్లతో మెల్లగా. వేళ్లకి జిగటగా ఏదో అతుక్కున్నది. వెంటనే దీపం స్విచ్ వేశాను. అంతే. గుండె ఆగిపోయినంత పనైంది. రక్తపు మడుగులో పడి ఉన్నారు 2 స్త్రీలు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కథలు, నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.